నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు వైదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఎలా ఉంటారండి ఉత్తర ఫాల్గుని నక్షత్రం అతి గొప్ప నక్షత్రం అంటే అన్నిట్లో కల్లా ఉత్తర ఫాల్గుని నక్షత్రం ముందు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుందాం ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో శివుడు పార్వతమ్మ పెళ్లి చేసుకున్నారు శివుడు ఎంత తెలివిగలవాడో మనకు బాగా తెలుసు శివ పార్వతి మ్యారేజ్ ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో తెలుసు మ్యారేజ్కి ద బెస్ట్ నక్షత్ర ఉత్తర ఫాల్గుని నక్షత్రం చాలా చాలా మంచి మ్యారేజ్ జరుగుతుంది చాలా గొప్పగా ఉంటుంది జన్మ జన్మల బాంధవ్యం ఉత్తర ఫాల్గుని నక్షత్రం మ్యారేజ్ పెళ్ళి చేసుకున్న తర్వాతే వీళ్ళు బాగుపడతారు 100% గ్యారంటీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు సో ఈ నక్షత్ర ట్రేడ్ ప్రతి నక్షత్ర మనుషులకి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అవి తప్పక జరుగుతాయి అవి కృతిక అవ్వచ్చు ఉత్తర అవ్వచ్చు రేవతి అవ్వచ్చు అశ్విని అవ్వచ్చు వాళ్ళకి ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది అంతే జీవితంలో జరుగుతుంది సో మ్యారేజ్ విషయంలో ఇది ఉత్తర ఫాల్గుని ఇప్పుడు జనరల్గా ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఏంటంటే కృష్ణుడు అర్జునుడు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో పుట్టిన గొప్ప ఆయన అర్జునుడు ఇంకో గొప్ప ఆయన విరాట్ కోహ్లీ అర్జునుడికి కృష్ణుడు ఉన్నాడు విరాట్ కోహ్లీకి వాళ్ళ గురువు ఉన్నాడు సో ఇప్పుడు జనతా గ్యారేజ్ సినిమా చూసాం ఎన్టీఆర్ గారికి మమ్ముట్టి గారు ఉంటారు గాడ్ ఫాదర్ సినిమా ఉంటుంది అది కూడా వీటో కొరెలినో మైకిల్ కొరెలినో వాళ్ళు మూడో కొడుకు ఉంటాడు వాడు నేను ఈ పనులు చెయ్యను నాకు ఇష్టం లేదు నేను ఈ లైన్లోకి రాను అంటే వాడిని వాళ్ళ నాన్న కన్విన్స్ చేసి లైన్లోకి తీసుకొస్తాడు అరే మనం చేస్తుంది తప్పు పని కాదురా నాయన మంచి పని చేస్తున్నాము బయట పరిస్థితులు బాగాలేవు మనం జనాలకి సహాయం చేయాలి జగపతి బాబు కూడా గాయమని సినిమా చేశారు ప్రజల కోసం బ్రతికే మనుషులు ఉత్తర ఫాల్గుని నక్షత్రం హైదరాబాద్లో అంబర్పేట్ శంకర్ అన్న ఏ కష్టం వచ్చినా అతని దగ్గరికి వెళ్ళిపోతారు ఆలోచించకుండా మనుషుల కోసం పనిచేస్తారు ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తారు సెల్ఫిష్నెస్ 0%. రోడ్డు మీద ఏదో గొడవ జరుగుతుంటుంది మనకి ఎందుకని మనం వెళ్ళిపోతాం కానీ అలా కాకుండా ప్రతి గొడవ దగ్గర వెళ్ళి సాల్వ్ చేసి అలా ఎదిగిన మనిషి అంబర్పేట్ శంకర్ అన్న సినిమాలో అయితే గాడ్ ఫాదర్ రామ్ గోపాల్ వర్మ గారు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు హిందీలో రామ్ గోపాల్ వర్మ గారు సర్కార్ అని సినిమా తీశారు 3 పాటలు తీశారు ఇక్కడ గాయం తీశారు ఇంగ్లీష్లో గాడ్ ఫాదర్ తీశారు ప్రపంచంలో అతి గొప్ప సినిమా అదే ఆ నక్షత్రంలోనే అతి గొప్ప వ్యక్తి పుట్టాడు అతని పేరు అర్జున సో ఇది ఫ్యామిలీ లింక్ ఉంటుంది ఇప్పుడు కృష్ణుడు ద్రౌపది అర్జున మీరు చూశారు కదా మధ్యలో ద్రౌపది ఉంది అట్లనే గాడ్ ఫాదర్ సినిమాలో వాడు మూడో కొడుకు ఉంటాడు వీడు ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాడు సో ఫ్యామిలీ లోపలే లింక్ ఉంటుంది అప్పుడప్పుడు బయట కూడా ఉంటుంది ఇప్పుడు జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్కి మమ్ముట్టికి లింక్ ఉండదు అప్పుడప్పుడు ఫ్యామిలీలోనే లింక్ ఉంటుంది ఫ్యామిలీ బయట కూడా లింక్ ఉంటుంది సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు డైటీ ఆర్యమాన్ అంటే ద అల్టిమేట్ ఫ్రెండ్ ఎవరికైనా హెల్ప్ చేసే మనిషి ఉత్తర ఫాల్గుని మనిషి ఇంకోటి వీళ్ళని బీట్ చేయడం ఇంపాసిబుల్ అర్జునుడిపై ఎవరు గెలవలేరు అర్జునుడికున్నంత టాలెంటు కెపాసిటీ ప్లస్ అదృష్టం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అర్జునుడు చూశారు కదా మహాభారతంలో గెలిచారు ఎంతోమంది ఉన్నారు విరాట్ కోహ్లీ వాళ్ళు ఒక యాడ్కి 100 కోట్లు తీసుకుంటున్నారు ఎందుకు వేరే వాళ్ళకి లేదే అతనికి ఎందుకు అంత వచ్చింది ఉత్తర ఫాల్గుని నక్షత్రం అట్లా అనుకుంటే ఇంకా ఉత్తర ఫల్గునిలో పుట్టిన వాళ్ళందరూ విరాట్ కోహ్లీ అయిపోవాలి కదా ఎందుకని అవ్వట్లేదు మరి అదే చెప్తున్నానండి నైపుణ్యం మీకు ఎంత నైపుణ్యం ఉంటే నువ్వు అంత పైకి వస్తావు ఇప్పుడు విరాట్ కోహ్లీ శ్రేష్టం అర్జునుడు శ్రేష్టం నేను చెప్పేది అందరూ శ్రేష్టం ఉన్నోళ్ళు ఇప్పుడు కర్ణుడు కూడా ఉంది చాలా టాలెంట్ కానీ వాడు పైకి రాలేకపోయాడే ఆ ధర్మాన మార్గాన్ని వెళ్ళి పక్కపాడిపోయారే ఉత్తర ఫాల్గుని అట్లా కాదు పైకి వస్తాడు గ్యారంటీ అర్జునుడు చూశారు విరాట్ కోహ్లీని చూశారు మీరు సో వీళ్ళు గనక నిజంగా కష్టపడితే అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళకి ఉత్తర ఫాల్గుని నక్షత్రం నెగటివ్ సైడ్స్ అండి ఉత్తర ఫాల్గునికి ఉత్తర ఫాల్గుని నెగిటివ్ సైడ్స్ ఏంటంటే మీరు చూసుకుంటే బేసిక్గా ఉత్తర ఫాల్గునికి ఈ గురువు వల్లనే అప్పుడప్పుడు డ్యామేజ్ అవ్వచ్చు ఇప్పుడు ఉత్తర ఫాల్గుని సింబల్ బెడ్ మీద కృష్ణుడు ఉంటాడు అర్జునుడు వచ్చి కృష్ణుడు కాలు పట్టుకుంటాడు సో ఈ సింబల్ ఏంటంటే గురువు అనేది చాలా ఇంపార్టెంట్
గురు గ్రహమే వీళ్ళు మొత్తం రూల్ చేసేది. మీకు తెలుసు కదా, గురువు అంటే అదృష్టం. సో గురువు పట్ల 1% అయినా వీళ్ళు నెగిటివ్ ఆలోచించారా? మీరు అన్న అడిగారు నన్ను. ఇప్పుడు అందరు అవ్వాలి కదా విరాట్ కోహ్లీ, అందరు అవ్వాలి కదా అర్జునుడు అంటే, గురువుని చిన్న భావం, చిన్న చూపు చేసి చూడడం జీవితం పాతాళంలోకి వెళ్ళిపోతుంది. గురువుని దేవుడిని మించి చూడాలి వీళ్ళు. గురువే శ్రేష్టం, గురువే దైవం. అందరికీ గురువు కలిసి రాదు, కానీ వీళ్ళకి కలిసి వచ్చినట్టు గురువు ఎవ్వరికి కలిసి రాదు. వీళ్ళు గనక గురువు ఆరాధన చేసుకుంటే, గురువు చరిత్ర చదివితే జీవితం చాలా దూరం వెళ్తుంది. జీవితంలో చాలా పైకి వస్తారు. విపరీతమైన కీర్తి ఉంటుంది. ఎట్లాంటి ఫీల్డ్స్ వీళ్ళకి సూట్ అవుతుందండి? ఏ ఫీల్డ్ అయినా చూస్ చేసుకోవచ్చు. వీళ్ళు గురువు ఉండాలి. ఇప్పుడు మాఘా నక్షత్రానికి ఫ్రాంక్గా చెప్పాలంటే గురువు అంత అవసరం లేదు వాళ్ళకి, కానీ ఈ నక్షత్రానికి గురువు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎప్పుడు సింగిల్గా డిసిషన్ తీసుకోకూడదు. ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకున్నా వీళ్ళు గురువుని అడిగి తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి గురువు అనేది. మనం మన జీవితంలో ముందుకెళ్ళిపోతాము, నిర్ణయాలు తీసుకుంటాము, సక్సెస్ అవుతాము, అలా అలా పైకి వెళ్ళిపోతాం. కానీ వీళ్ళు అలా కాదండి. కంపల్సరీ ఒక మనిషి ఉండాలి ఎప్పుడు వీళ్ళకి గురువు రూపంలో. అది ఎవరు ఫిక్స్ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. ఒక మంచి వ్యక్తిని చూసుకొని వాళ్ళు గురువు ఫిక్స్ చేసుకుంటే మంచిది. రోహిణి నక్షత్రాన్ని గురువుగా ఫిక్స్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే కృష్ణుడు రోహిణి, ఉత్తర ఫాల్గుని అర్జునుడు. మన జాతక చక్రంలో కూడా చూసుకుంటే 159 ఒక ట్రయాంగిల్లో వేసుకుంటే 159 శ్రవణం, ఉత్తర ఫాల్గుని, రోహిణి వస్తుంది. ఒక పక్కన కృష్ణుడు అయితే ఒక పక్కన అర్జునుడు, పైనుంచి విష్ణుమూర్తి బ్లెస్ చేస్తూ ఉంటాడు. 159 కరెక్ట్ ఇలా ట్రయాంగిల్ వస్తుంది. సో గురువు అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు క్రికెట్ ఆడొచ్చు, యుద్ధానికి వెళ్ళొచ్చు, దేనికైనా గురువు ఆజ్ఞ, గురువు ఆశీర్వాదం ఉండాలి. గురువు లేకుండా ఉండకూడదండి. సో నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు కంపెనీలో సీఈఓ అవ్వచ్చు. రెమెడీస్ ఏమైనా ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుందా? వీళ్ళకి ఒకటే రెమెడీ అండి. గురువు గ్రహం చాలా ఇంపార్టెంట్ కాబట్టి గురు చరిత్ర చదువుకుంటే, కృష్ణుడు ఆరాధన చేస్తే చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, ఉత్తర ఫాల్గుని నక్షత్రానికి కరెక్ట్ బ్యాక్ బోన్ ఆఫ్ ద లయన్ వస్తుంది. మాఘా నక్షత్రానికి హార్ట్ ఆఫ్ ద లయన్ వస్తే, ఉత్తర ఫాల్గునికి బ్యాక్ బోన్ ఆఫ్ ద లయన్ వస్తుంది. కాబట్టి వీళ్ళు కొద్దిగా బ్యాక్ బోన్, నడుము నొప్పి సమస్య రావచ్చు. అది కొంచెం రాకుండా చూసుకోవాలి. అది వస్తే కొంచెం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి నడుము నొప్పి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చూసుకోవాలి. కానీ జీవితంలో ఏదోసారి వస్తుంది కాబట్టి దాన్ని ఎలా అయినా అధిగమించాలి. వీళ్ళు నడుము నొప్పి పెట్టుకొని తిరగకూడదు. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వీళ్ళు ఎప్పటికప్పుడు వేరే వాళ్ళ గురించి చేస్తూ ఉండాలి. మన కోసం సెల్ఫిష్ మోటివ్స్ తీసుకోకూడదు. మీరు మాఘా నక్షత్రానికి కూడా చూస్తే, నా మాఘాకి, ఉత్తర ఫాల్గునికి, మాఘా ప్రజల గురించి ఆలోచిస్తాడు,